హాయ్ ఫ్రెండ్స్, మెంతికూర ఇగురికి కావాల్సిన పదార్థాలు. మెంతికూర శుభ్రంగా కడిగి ఒక 10 కట్టల దాకా తీసుకున్నాను నేను. చక్కగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద ఆనియన్స్ తీసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక ఈ కడిగి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 3 వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఉల్లిపాయలని వేపుకోవాలి. ఇది చపాతీల్లో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరైతే తప్పనిసరిగా మళ్ళీ చేసుకుంటారు. ఇది చాలా బాగుంటుంది కర్రీ అయితే టేస్ట్. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని, తగినంత పసుపు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి ఉల్లిగడ్డలు. ఉల్లిపాయలు అయితే బాగా వేగాక ఇప్పుడు 10 కట్టలు కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసేసి కలుపుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుని ఒక టమాటా పండు తీసుకొని చిన్న కట్ చేసి ఆ మెంతికూరలో కర్రీలో వేసి బాగా తిప్పండి. ఇప్పుడు కారం, కొద్దిగా గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ కారానికి హాఫ్ స్పూను గరం మసాలా వేసిన. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ ఎగిరిపోయాక కర్రీ మూత పెట్టేసి దగ్గరికి ఎగిరించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా మెంతికూర కర్రీ రెడీ. ఇగో లాస్ట్లో ఫైనల్గా మటుకు ఈ ఎల్లిపాయలు 3 దంచేయాలి, కలిపేసి మూత పెట్టేయండి. అంతేనండి, ఎంతో రుచిగా మెంతికూర ఇగురు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.